ఏయ్ చప్పుడు చేయక్ అని బాలకృష్ణ భగవత్ కేసరిలో అన్నట్టు ఈ రెసిపీ చేసి పెట్టారంటే చప్పుడు చేయకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అది కూడా పన్నీర్తో అనమాట. సో ఒక ప్యాన్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అందులో పన్నీర్ వేసుకుని కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. దీన్ని ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నా అనమాట. క్వాంటిటీ వచ్చేసి సో జీలకర్ర పొడి ఇవి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం వచ్చేసి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి. ఇవి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోండి. వీటిని కూడా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ పుదీనా ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి బాగా మరగాలి. మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకోండి. ముందుగానే రైస్ మన ఇంట్లో ఉంటుంది కదా, ఆల్రెడీ కుక్ చేసింది. 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే సరిపోతుంది, ఎక్కువ మాత్రం వేయకండి. అలాగే రాగి పిండి వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఈ 4 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టి అప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసేయకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. మంట హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఈ పౌడర్ వేసేటప్పుడు సిమ్లో ఉంచే కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి మీరు రాగిపిండి వేసేసారంటే అది ఉండలు కట్టేస్తుంది. మీరు దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికితే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఫైనల్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకున్నారంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పన్నీర్ రాగి సంగటి రెడీ. సో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళా చేస్తూ ఉంటారు, అంత బాగుంటుందన్నమాట. మీరు దీన్ని వేడిగా బౌల్లోకి తీసుకుని సైడ్ చిప్స్ పెట్టుకుని తిన్నారంటే పోవాల్సిందే. కొత్త రెసిపీతో మళ్ళీ వస్తా. బాయ్.